సో ఎక్కువగా ఫోన్స్ వాడడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అంటే ఎక్కువగా ఏంటంటే మనిషి ఎక్కువగా ఏంటంటే బాగా స్పెండింగ్ వైపు వెళ్తున్నారు. అది క్లియర్గా ఎకనామిక్ సర్వేలో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఎకానమీ పరంగా బాగా మనకి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టార్ట్ బయింగ్ అని చెప్తానండి. ఓకే, సో స్టార్ట్ బయింగ్ అంటే ఏ సెక్టార్లో ఇప్పుడు ఆపర్చునిటీస్ బాగున్నాయి? లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ పెంచారు, కన్జంప్షన్ థియరీ కన్జంప్షన్ అని అన్నారు. కానీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పెద్దగా పెరగలేదు. బ్యాంకింగ్ స్టాక్సే ఎక్కువ పెరిగిన పరిస్థితి. ఎక్కువ రిటర్న్ బ్యాంకింగ్ స్టాక్సే వచ్చాయి. ఐటీ నిరాశపరిచింది. మెటల్స్ ఒకటి పెరిగింది, రియాలిటీ లేదు, ఇన్ఫ్రా పెరగలేదు. ఏవి పెరగలేదండి, ఏవి పెరగలేదు. మీరు అంటగా లాస్ట్ 1 year లో ఈ సెక్టర్ బాగా పెరిగింది అంటే ఏది పెరగలేదు. బ్యాంకింగ్ ఒకటి పెరిగింది, అంతకు మించి పెరిగింది సెక్టర్ మెటల్స్ పెరిగిందంటే గ్లోబల్ మెటల్ ర్యాలీ ఉంది కదా, దాని కారణంగా ఏంటంటే ఎట్లా ఉంటుందంటే అప్పుడు హిండాల్కో అల్యూమినియం ప్రైసెస్ పెరిగితే హిండాల్కో పెరుగుతుంది, కాపర్ ప్రైసెస్ పెరిగితే దానికి సంబంధించి హింద్ కాపర్ పెరుగుతుంది. సో ఆ విధంగా ఉంటుంది. సో బేసిక్ గా అవన్నీ అంటే 100% బేసిక్ కాదు, 100% దాని మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో అవి పక్కన పెడితే మిగతా సెక్టర్లో ఏవి పార్టిసిపేషన్ లేదు. అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏంటంటే అన్ని ఒక్కొక్క సెక్టర్ యాక్టివ్గా పార్టిసిపేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి కన్జంప్షన్. మీరు కన్జ్యూమర్ ఇప్పుడు అనుకున్న కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది పెరుగుతూనే ఉంది కాబట్టి కన్జంప్షన్ థీమ్ మీదే ఉండమని చెప్తాను. అంటే ఎఫ్ఎంసీజీ మీరు అన్నారు, ఎఫ్ఎంఈజీ అంటే ఎఫ్ఎంఈజీ సెక్టర్ ఒకటి. అంటే ఎటువంటి స్టాక్స్ చెప్తానండి, అది కూడా మనం ముందు సెక్టర్ మనం మాట్లాడుకుందాం. తర్వాత లైక్ ఇన్ఫ్రా ఒకటి. ఇన్ఫ్రాకి మీరు అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ లో ఇన్ఫ్రాని కాకుండా హైవేస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు గమనించండి, హైవేస్ ని బాగా పెంచాలి అంటే హైవేస్ కి ఎక్కువ డబ్బులు అలొకేషన్స్ అనేది నెక్స్ట్ రాబోతున్నాయి. కాబట్టి అది హైవే రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఇన్ఫ్రాలో లైక్ మీరు అడిగారు కదా స్టాక్స్, జిఆర్ ఇన్ఫ్రా ఒకటి ఉంది. నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీ. 70% వీళ్ళకి ఎక్కువగా హైవేస్ మీదే వీళ్ళు ఫోకస్ ఉంది, బిజినెస్ ఉంది, అటువంటి కంపెనీస్. తర్వాత మీరు రైల్వేలో బడ్జెట్ అలొకేషన్ పరంగా తక్కువే, కాకపోతే ఏంటంటే కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తుంది, కొత్త ట్రైన్స్ ని ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ని కూడా లాంగ్ టర్మ్ కోసము ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేసుకోవచ్చు. రైల్వే రిలేటెడ్ ఎటువంటి చాలా ఉన్నాయి. రైల్వేలో లైక్ ప్రైవేట్ కంపెనీస్ వెళ్ళొచ్చు, తర్వాత ఈవెన్ పిఎస్యు కంపెనీస్ కూడా కొన్ని ట్రై చేయొచ్చు అండి. ప్రైవేట్ కంపెనీస్ లో లాస్ట్ 1 year నుంచి బాగా వీక్ గా ఉన్న కంపెనీ టెక్స్మాక్ వీక్ గా ఉంది, అయినా సరే కొనుక్కోవచ్చు. ఇటువంటి కంపెనీస్ ని లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఇమీడియట్ గా అద్భుతాలు ఉంటుందని చెప్పలేం, కానీ ట్రై చేయొచ్చండి. టెక్స్మాక్ రైల్ ఒకటి కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇన్ఫ్రా ఒకటి బాగుంటుంది. ఎఫ్ఎంఈజీ ఎఫ్ఎంఈజీ కూడా కన్స్యూమర్ స్పెండింగ్ ఉన్న ఎఫ్ఎంఈజీలో ఉన్న స్టాక్స్ ఒకటండి. కన్స్యూమర్ స్పెండింగ్ మీద అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఉంది. ఓకే, దాన్ని మనం తీసుకోవచ్చు. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వరుణ్ బెవరేజెస్ ఒకటి బాగానే పెరగచ్చు. యూబీఎల్ లిక్కర్ కంపెనీస్ లో యూబీఎల్ బాగా, యునైటెడ్ బ్రివరీస్ సో బాగా వీక్ గా ఉంది ఇన్ని రోజులు. ఇటువంటిది నెక్స్ట్ 1 year ప్లాన్ చేసుకుంటే, 1 year కాదు 1.5 years 2 years ప్లాన్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, సో మిగతా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చెప్పారు, ఎఫ్ఎంఈజీ ఒకటి చెప్పారు. ఐటీ కానీ ఫార్మా కానీ ఈ 2 సెక్టార్స్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? అంటే ట్రంప్ టారిఫ్స్ వీటి మీద విధించలేదు, కానీ ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యే ట్రంప్ టారిఫ్స్ వేస్తారు అని చెప్పి ఫార్మా ఇక్కడ మా దగ్గర అమెరికాలో ప్రొడ్యూస్ చేయకపోతే నేను ఇక్కడే తయారు చేయాలి, ఫార్మా ఇక్కడ ప్లాంట్స్ ఉంటేనే టారిఫ్ వేయను అని చెప్పి హెచ్చరించారు. ఐటీకి కూడా ఇండైరెక్ట్ గా కొంత తగిలింది. H1B వీసాలు, మిగతా ఇష్యూస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వెనుకబడడం, ఇటువంటి ఇష్యూస్ అని ఉన్నాయి. సో ఈ 2 సెక్టార్ల భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఒకటి, ఫార్మాకైతే ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదండి. ఫార్మా అనేది లాస్ట్ ఒక 6-7 ఏళ్లలో మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ గ్లోబల్ గా క్యాప్చర్ చేసాయి, గ్లోబల్ మార్కెట్స్ ని క్యాప్చర్ చేసాయి.
కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ట్రంప్ ఇంతకుముందు చెప్పింది ఏంటి అంటే, సో మా దగ్గరే మా యుఎస్లోనే ఎవరైతే యుఎస్లోనే వాళ్ళు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే చేసుకుంటూ అక్కడే ఉంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో అటువంటివి చెప్పారు. బట్ అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే అక్కడ చేసి అక్కడ తయారు చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని అక్కడ చేయాలంటే చాలా కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. అడిదిరిగి కంపెనీస్కి బెనిఫిట్ ఉండదు, కన్జ్యూమర్కి బెనిఫిట్ ఉండదు. కాబట్టి ఏంటంటే మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ అన్నిటి కూడా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అండి, డొమెస్టిక్గా. ఎందుకంటే మన పాపులేషన్ పరంగా మనకి ఏంటి అంటే 140 కోట్ల పాపులేషన్. అయితే మన ఈ పాపులేషన్లో ఎల్డర్లీ పాపులేషన్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ ఉంది, 78% ఉంది. నెక్స్ట్ 10 ఏళ్లలో ఈ పెద్దవాళ్ళ సంఖ్య అంటే ఎల్డర్లీ పాపులేషన్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే అంటే ఎల్డర్లీ పాపులేషన్ పెరిగితే ఆటోమేటిక్గా ఫార్మా కంపెనీస్కి చాలా పాజిటివ్ అంశం అనమాట, ఫార్మాకు తర్వాత హాస్పిటల్స్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్మా అండ్ హాస్పిటల్స్ని మీరు అన్ని పక్కన పెట్టి మర్చిపోండి. ప్రపంచం ఎటుపోయినా కూడా ఈ 2 సెక్టార్లు ముందుకు వెళ్లేదే కానీ వెనక్కి వెళ్లే అవకాశాలే తెలియదు. 2 కూడా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఐటీ నేనైతే ఫస్ట్ నుంచి కూడా ఐటీకి మీకు తెలిసిందే, ఐటీ మీద నేను మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 3 ఏళ్లలో మీరు చూడండి, కొన్ని స్టాక్స్ మధ్యలో రిటర్న్స్ మధ్యలో పెరిగి తర్వాత పడ్డాయి. బట్ ఐటీ అట్లా కాదు, లాస్ట్ 2-2.5 సంవత్సరాలుగా పడుతూనే ఉన్నాయి. ఐటీ సెక్టర్ లో సెలెక్టెడ్ వాటికి వెళ్ళొచ్చు కానీ బట్ మెజారిటీ ఐటీ స్టాక్స్ అయితే నేను దూరంగా. ఐటీ సెక్టర్ లో కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అని కాదండి, లార్జ్ క్యాప్ లైక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ లో అయితే పెద్దగా రిటర్న్ అయితే కనిపించట్లేదు, పెద్దగా లేదండి. ఏదన్నా ఇంకా అవన్నీ అంటే ఒకటి ఇప్పుడు టీసీఎస్ అంటున్నారు, టీసీఎస్ 12 లక్షల కోట్ల దగ్గర 12 లక్షల కోట్ల కంపెనీ అండి. అది వాల్యుయేషన్ అంటే దాని మార్కెట్ క్యాప్ కానీ అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా అది ఆగిపోతాయి. ఇప్పుడు టీసీఎస్ కావచ్చు, ఇంకో ఇదని కాదు, ఏ సెక్టర్ అయినా సరే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా అడుగులు ముందుకు వేయలేవు అనమాట. అప్పుడు ఏంటంటే మనం స్మార్ట్ వర్క్ చేసి ఇటువంటి కంపెనీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ కానీ, టీసీఎస్ కదా ఏం కాదు మాకు లాభాలు వస్తాయి ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశాలు అట్లా పెట్టుకోకుండా ప్రాఫిట్లు ఎవరు ఉండరు, టైం వేస్ట్ అయిపోతుందండి అంతే. ఓకే, సో ఐటీ ఓవరాల్ గా ఐటీని అయితే మీరు సజెస్ట్ చేయరు ఇప్పుడు ఇండియన్ ఐటీ? వద్దు. మిగతా సెక్టార్స్ ఎనర్జీ, మెటల్స్, తర్వాత బ్యాంకింగ్. ఓకే, సో మీకు మెటల్స్ విషయానికి వస్తే అండి, స్టీల్ కంపెనీస్ కి పాజిటివ్గా ఉన్నాను. స్టీల్ కంపెనీస్ మీద ఫ్యూచర్లో స్టీల్ అటు కన్జంప్షన్ పరంగా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో స్టీల్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. తర్వాత ఇంకా ఏమన్నారు, ఇంకా ఏ సెక్టర్ గురించి అడిగారు? మెటల్స్ కానివ్వండి, మెటల్స్ మీద పాజిటివ్. తర్వాత ఫైనాన్షియల్ అండ్ బ్యాంక్. ఫైనాన్షియల్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము, ఈ రోజు మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ ఉంది అంటే కారణము బ్యాంక్స్ అని చెప్పొచ్చు. చాలా బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ బ్యాంక్స్ ఉన్నాయి. అయితే ఎన్బిఎఫ్సిస్ అంత పార్టిసిపేషన్ లేదు. ఎన్బిఎఫ్సిస్ కొంచెం కంపారిటివ్లీ కొంచెం కాదు బాగా వెనకబడిపోయినాయి లాస్ట్ ఒక 1 year లో. సో నేను కూడా ఎన్బిఎఫ్సిస్ కూడా ఇక్కడ నుంచి స్లోగా కొంచెం బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంబంధించి అంటే ఎటువంటి స్టాక్స్ దానిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు? లైక్ హోమ్ ఫస్ట్ అని ఉంటుంది, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. లైక్ హోమ్ లోన్ కంపెనీ అనమాట, హౌసింగ్ లోన్ కంపెనీ. సో ఇటువంటి కంపెనీస్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా బ్యాంకింగ్ లో ఇంకా అవకాశం ఉందా? పిఎస్యు బ్యాంక్స్ పరిస్థితి ఏమంటారు? పిఎస్యు బ్యాంక్స్ సెలెక్టెడ్ వాటిలో ఓకే అండి, సెలెక్టెడ్ వాటిలో ఓకే, అన్ని అని కాదు కానీ సెలెక్టెడ్ వాటిలో ఓకే. వాటికి స్పేస్ ఉంది, ఎందుకంటే కొన్ని